హిందూ బంధువులారా అందరికీ జై శ్రీరామ్. మన భారతదేశానికి పెద్ద ప్రమాదం తప్పింది. ఆ ప్రమాదం ఏందో తెలుసా మీకు? ఒకవేళ ఆ ప్రమాదం ఎట్లా తప్పింది, ఆ ప్రమాదం తప్పడానికి కారణం ఏంది, అసలు ప్రమాదం ఏంది, అది ఎందుకు తప్పింది, ఎట్లా తప్పింది అనేది నేను నా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. మీరు అందరూ చూడండి, ఓకేనా? చూసినాక చెప్పండి ఇది నిజమా అబద్ధమా. ఎందుకంటే చెప్పిన కదా, నేను అబద్ధాలు పెట్టాను నా న్యూస్లో, ఫ్యాక్ట్స్. నువ్వు బ్లాక్ చేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, నాకు దాంతో నాకు సంబంధం లేదు. నేను ఇంకోటి క్రియేట్ చేసుకుంటా కావాలంటే. కానీ అబద్ధాలు మాత్రం పెడితే నిజాలే పెడతా ఎప్పుడు. అది చూసేవాళ్ళు ఇష్టం. అది సబ్స్క్రైబ్ చేసుకుంటారా, షేర్ చేస్తారా లేదా. ఎందుకంటే నిజాలు ఏదో అందరికీ తెలియాలని అనుకుంటాం, కానీ ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద కోపాలు అవో ఇవో అవన్నీ ఏం కాదు. మన సపోర్టింగ్ ఓన్లీ హిందూస్కి మాత్రమే. నేను పార్టీల గురించి పెట్టాను. కాకపోతే ఈ దేశంలో హిందువులు ఉన్నారు కాబట్టి ఆ హిందువులు ఎట్లా ఇప్పటిదాకా మిగిలి ఉన్నారు, ఆ జరగరాంది ఏదైనా జరిగితే ఇప్పటిదాకా హిందువులు అయితే ఉండకపోతుండే, అదేందో మీరు తెలుసుకోండి. నేను పెడుతున్నా, చూసినాక అర్థం చేసుకోండి మీరు. కాంగ్రెస్ ఎజెండా యాంటీ హిందూ ఎజెండా. ఇలా 2014 లోపల మతహింస నిరోధక చట్టం పేరు మీద ఒక చట్టం తేవాలని సోనియా గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి UPA 2 ప్రభుత్వం ప్రయత్నం చేసింది. డ్రాఫ్ట్ బిల్లు కూడా తయారు చేసింది. మనందరి అదృష్టం, మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల అదృష్టం ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది. ఆ చట్టం కింద అమలు అయ్యి ఉంటే ఇవాళ ప్రతి హిందువు జైళ్లలో ఉండాల్సి వచ్చి ఉంటుండే. ఎంత ఘోరమైనటువంటి చట్టం అంటే, 2 అరటిపండ్ల షాపులు ఉంటాయి, ఒకటి హిందువుది ఉంటుంది, ఒకటి ముస్లింలు ఉంటుంది. నేను పోయి హిందూ షాపులో అరటిపండ్లు కొనుక్కుంటే, ఒకవేళ ముస్లింకు నేను ముస్లిం అనే అనుమానం కారణంగానే నా షాప్ కు రాలేదు, నాకు అభద్రత వచ్చిందని చెప్పి కూడా నా మీద కేసు పెట్టవచ్చు. అప్పుడు మిమ్మల్ని అరెస్ట్ 6 నెలలు మిమ్మల్ని 6 నెలలు అరెస్ట్ చేయాల్సి అవకాశం ఉంటది. ఇంత ఘోరమైనటువంటి డ్రాఫ్ట్ ఎవరిని అంటే ఈ దేశం లోపల హిందువులను చట్టం అండి, మతహింస నిరోధక చట్టం అనేటువంటిది 2014 అని కొట్టండి, అందులో విషయాలు తెలుస్తాయి. అటు పలానా ముస్లిం కు మీ మీద అనుమానం వచ్చినా మీ మీద కేసు పెట్టవచ్చు. మీరు ఎన్నడూ జీవితంలో కలవని వ్యక్తి అయినా సరే, మీరు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉంటాడు, ఆయన ఎన్నో కరీంనగర్ లోనో వరంగల్లో ఉన్న. ఎంత ఘోరమైన చట్టం. ఈ దేశం లోపల హిందువులను సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా ట్రీట్ చేసేటువంటి చట్టం చేయబోయింది. ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల అదృష్టము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. చూసిందా? ఒకవేళ మోదీ లేకపోతే మన గతి ఏంది? ఒకసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు ఈ ఫ్రీవి అన్నీ పీకేసేయండి ముందు దయచేసి. రాష్ట్రం బాగుపడుతుంది, మనం అందరం బాగుపడతాం. జై శ్రీరామ్.